మిత్రులారా, ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉంది అనంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఈ దేశంలో ఏ మత విశ్వాసాలను ఎవరు విశ్వసించినా వారి మతాన్ని వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది, రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పిదాలు జరగకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ అనుకోకుండా ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు జరిగినా నాటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వాటిని సవరించుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు పెద్దలు గొల్లపల్లి గారు చెప్పినారు, వాస్తవంగా చాలా సందర్భాలలో నేను మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. డిసెంబర్ నెల మిరకల్ మంత్, తప్పకుండా మిరకల్ జరగబోతుంది. మా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరుల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ మిరకల్ మంత్లో వాళ్ళ శ్రమ వాళ్ళ త్యాగం ఉంటుంది అని చెప్పిన ఈరోజు నేను చెప్పిన మాట వాస్తవం. ప్రపంచానికే డిసెంబర్ నెల మిరకల్ మంత్. ఎందుకంటే యేసు ప్రభువు జన్మించి తనను నమ్ముకున్న మానవాళిని పాపాల నుంచి ప్రక్షాళన చేసి వాళ్ళని స్వర్గంలో సుఖశాంతులతో ఉండే విధంగా తన రక్తాన్ని ధారపోసి పాపులను కాపాడడం జరిగింది. అదేవిధంగా వారి స్ఫూర్తితో వారిచ్చిన సందేశాన్ని గుండెల నిండా నింపుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు ఒక సామాజిక స్పృహతో సమానమైన న్యాయాన్ని అందించే ప్రభుత్వం రావాలి, సెక్యులర్ గవర్నమెంట్ ఉండాలి, సెక్యులర్ గవర్నమెంట్లో సేఫ్గా ఇక్కడి ప్రజలు ఉంటారు అనే విశ్వాసంతో శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించి ఈరోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ జర్నీ ఇది పూర్తి కాలేదు. మొన్న కర్ణాటక రాష్ట్రంలో మీరు అధికారంలోకి తెచ్చిండ్రు. నిన్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిండ్రు.